మహాదేవ శ్రీమాత్రే నమః. ఆగస్టు 12వ తారీఖు అత్యంత అద్భుతమైనటువంటి రోజు. సూర్యగ్రహణము భారతదేశంలో కనిపించకపోయినా వివిధ కొంత ఉండేటువంటి దేశాలలో మనకు ప్రదేశాలలో ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం వల్ల మరి రాబోయే ఈ యొక్క ద్వాదశ రాశులలో ఆగస్టు 12వ తారీఖు సూర్యగ్రహణం. మరి ఈ తేదీని కనుక తేలికగా తీసుకునేటువంటి వారి కోసం ఈ యొక్క వీడియో. ఈ ఆగస్టు 12వ తారీఖు తర్వాత నుండి ద్వాదశ రాశులలో అత్యంత అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అదేవిధంగా 2026లో అత్యంత ప్రభావవంతమైనటువంటి ఈ యొక్క సూర్యగ్రహణం మనకు 12వ తారీఖు ఉన్నది. ఈ 12వ తారీఖు సూర్యగ్రహణం తర్వాత మరి ద్వాదశ రాశులలో ఒక్కసారిగా అదృష్టం వరించేటువంటిది ఎవరికి, మరి కొంత దురదృష్టం ఉండేటువంటిది ఎవరికి, నత్త నడకగా పనులు సాగుతున్నటువంటి మీకు ప్రకాశవంతమైనటువంటి మార్పు మీ జీవితంలో నెలకొల్పబోతుందా అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా ఈ ద్వాదశ రాశులలో మరి ఈ 12వ తారీఖు తర్వాత వివాహం జరిగేటువంటిది ఏ రాశి వారికి, సంతానం కలగబోయేటువంటిది ఏ రాశి వారికి, అదేవిధంగా మీ జీవితంలో ప్రధానమైనటువంటి ఒక మలుపు తిరగబోయేటువంటి రోజు ఎప్పుడు, ఏ డేట్ మీకు లక్కీ, అదేవిధంగా ఏ దేవత ఆరాధన, రావాల్సిన డబ్బు, ఉద్యోగము, వ్యాపారము కావచ్చును. ఇందులో మీకు మీ జీవితంలో ఏం జరగబోతోంది, మీ రాశి ఏదైనా కావచ్చును. ఖచ్చితంగా నేను చెప్పేటువంటి విషయాన్ని చాలా అబ్జర్వ్ చేసుకోండి. గత కొంతకాలం నుండి కూడా నన్ను చాలా ఆరాధిస్తున్నారు, అభిమానిస్తూ ఉన్నారు చాలామంది. మీ కాల్స్ విపరీతంగా మాట్లాడుతున్నాను. చాలా అంటే చాలా, గురువుగారు మా జీవితంలో జరిగింది మీకెలా తెలుసు అనేటువంటి విధంగా కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇక్కడ మరొక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. కుటుంబము, వివాహము, అదేవిధంగా ప్రేమ విషయాలలో ఎలాంటి ఇబ్బందులు ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పని విధంగా చాలామంది కూడా వేరే వేరే ఛానల్స్లో కానీ కింద కామెంట్స్ రూపకంగా కానీ నాకు కాల్స్ చేసి కూడా చెప్తున్నారు, ఆఫీస్కి కాల్ చేసి కూడా. సో ఇవి ఇప్పటి వరకు ఎవరు చెప్పని రాశి ఫలాలు అని చెప్పి కూడా మీరు అనుకోండి. అదేవిధంగా ఈ 12వ తారీఖు తర్వాత మీ రాశికి సంబంధించి ఇక్కడ ఒక సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా గమనించుకోండి. కానీ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మిస్ కాకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేస్తే మీకు ఒక అద్భుతమైనటువంటి అవగాహన అనేటువంటిది వస్తుంది అని చెబుతూ, నేను మీ మురళీధర్ శర్మ. నాతో మాట్లాడకముందు, నాతో మాట్లాడిన తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా ఎంతో కొంత మార్పు అనేటువంటిది ఉంటుంది. ఇది సత్యం సత్యం సత్యం. చాలామంది చెప్తున్నారు. ఇప్పటికీ మొన్నొకరు ఒక మంత్రము ఇస్తే 41 రోజులు పారాయణం చేయమని చెప్తే 37 రోజులలోనే తనకు ఉద్యోగం, పాత ఉద్యోగం మళ్ళీ పిలిచి మరీ ఇచ్చారు అని చెప్పి తన పాపం మెసేజ్ చేశాడు. చాలా 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 సంతోషం. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు నాకు ఒక మొబైల్ నెంబర్ మాత్రమే దూరం. సో తప్పకుండా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేది ఇది సత్యం, ఇది గమనించుకోండి. మరి మేషరాశిలోకి మనం ప్రయాణం చేద్దాం. వృషభ రాశి వారికి ఏది ఉన్నా కూడా కొంతమేర నోట్లో మాట అనేటువంటిది ఆపుకోవడం ఎంతో మంచిది. కడుపు ఇట్లా నిండిపోతూ ఉంటుంది. ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ, తొందరగా చెప్పాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఇందులోకు వృషభ రాశి వారు ఎవరైతే నెంబర్ 6 కానీ 15 కానీ అదేవిధంగా మనకు 24 కానీ జన్మించినటువంటి వారికి అయితే అసలు నోట్లో మాట ఆగదు. ఏదైనా విషయం ఉంటే షేర్ చేయాలి ఇమ్మీడియట్గా, ఆ విధంగా ఉంటుంది. మరి ఈ వృషభ రాశి స్త్రీలకు కానీ పురుషులకు కానీ కొంతమేర ఒక 1 ఇయర్ నుండి సుమారుగా కూడా 2025 జూన్ జూలై నుండి ఖచ్చితంగా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. 2025 జూన్ జూలై ఆగస్టు నుండి వెనుతిరిగి చూసుకోండి. మీ ఇంట్లో ఎవరైనా మరణించడం కానీ, మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు రావడం కానీ, కాలో చెయ్యో విరగడం కానీ,
లేదా కనీసం చిటికన వేలైనా విరిగే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా పెద్ద ఎత్తున షేర్ మార్కెట్ కానీ లేదా స్టాక్ మార్కెట్ కానీ ఈ కాయిన్స్ అనో ఆ కాయిన్స్ అనో ఏవో కాయిన్లలో డబ్బులు పెట్టుకొని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా భూ సంబంధిత మోసపోయిన వారు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు ఉన్నారో వివాహ ప్రయత్నాలు చేసి అలసిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఇంట్లో పెద్ద ఎత్తున గొడవలు జరగడము, సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళినటువంటి వారు ఉన్నారు. మీ ఇంట్లో కూడా ఆల్ ఆఫ్ సడన్గా దేవుని చిత్రపటాలు కాలిపోవడము, కొబ్బరికాయ కొడితే కుళ్ళిపోవడాలో, లేదా ఏదైనా దేవాలయానికి వెళ్ళి రాగానే పెద్ద ఎత్తున గొడవ జరగడాలో, ఇంట్లో నిద్ర పట్టకపోవడం కానీ, పీడ కలలు రావడం కానీ, అసలు మనకు ఏం జరిగింది అరే అనేటువంటి ఆలోచనలలో ఉండడము, తరచూ కూడా మనకు నెగిటివ్ ఆలోచనలు కొంత రావడం కానీ, మన అనుకున్నటువంటి వ్యక్తులు దూరం అయిపోవడం కానీ, మొన్నటి వరకు మాట్లాడారు గత 2-3 నెలల వరకు లేదా ఒక 5-6 నెలల వరకు కూడా మనతో మాట్లాడినటువంటి వారు సడన్గా దూరం అయిపోవడం, అది అక్క కావచ్చును, చెల్లె కావచ్చును, తమ్ముడు కావచ్చును, అన్న కావచ్చును, లేదా మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చును, మీ బాయ్ ఫ్రెండ్ కావచ్చును. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు. ఇంకా మళ్ళీ మనీ రిలేటెడ్ ఇబ్బందులు, వర్క్ చేస్తున్నారు కానీ సాలరీ లేట్గా రావడం, ఒక నెల ఆగడం, చెక్ బౌన్సులు అవ్వడం, లోన్ కోసం మీరు పాటుపడడం, ఏదైనా లోన్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన రావడం, లేదా వెహికల్ చేంజ్ చేయాలి, కారు మార్చాలి, మొబైల్ మార్చాలి, లేదా మొబైల్ పోవడం కానీ, బంగారం పోవడం కానీ, తాకట్టులోకి వెళ్ళడం, ఇలా ఎన్నెన్నో కూడా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. కొంత బ్లాక్మెయిల్ కూడా స్త్రీలు గురైనటువంటి సందర్భాలు ఉన్నవి. ఎందుకంటే ఈ మధ్యలో పెద్ద ఎత్తున సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక హీరోయిన్ రిలేటెడ్ అది కమింగ్ సూన్లో బయటపడేటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి వృషభ రాశి వారు ఎవరైతే అంటే వా అక్షరము వా వి వు వే పేర్లతో మొదలవుతాయి. ఈ పేర్లతో మొదలయ్యేటువంటి వారందరూ వృషభ రాశి వారి కిందికి వస్తారు. సో జాగ్రత్తగా ఉంటూ, మరి ఈ అమావాస్య తర్వాత ఉద్యోగంలో మార్పులు చేర్పులు కనబడుతున్నాయి. అదేవిధంగా వృషభ రాశి వారికి కొంత హెల్త్ రిలేటెడు అనారోగ్య సమస్యలు, కోర్టు రిలేటెడు, పోలీస్ స్టేషన్ రిలేటెడు యాక్సిడెంట్స్ కావచ్చును, జరిగే ప్రమాదాలు ఉన్నవి. దీనికి తోడు వృత్తిలో ఎవరైనా ముందుకు వెళ్ళాలి అనుకుంటే మీకంటూ ఒక లక్కీ డే, లక్కీ నెంబర్, మనం మీకు ఏం వృత్తి సెట్ అవుతుంది అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. మీడియా రంగం కానీ, ఆన్లైన్ రిలేటెడ్ కానీ, సిస్టమ్ బేస్డ్ కానీ, వెబ్ డిజైనింగ్ కావచ్చును, అదేవిధంగా కొంత సారీస్, 1 గ్రామ్ గోల్డ్, అదేవిధంగా కొంత మల్టీమీడియా, యానిమేషన్, విఎఫ్ఎక్స్, సిఏ, దీనికి సంబంధించినటువంటివి కొంత బాగుంటుంది. కానీ మీ లగ్నము వ్యక్తిగత జాతకరీత్యా లగ్నం కావాలి. ఆ లగ్నం తెలుసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగము కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఈ అమావాస్య తర్వాత ఉద్యోగ అవకాశాలు ఉన్నవి. అదేవిధంగా కొంతమేర అధికమైన ఖర్చులు కూడా ఉండబోతున్నవి. దీనికి తోడు సడన్ ట్రిప్స్, సడన్గా ప్రయాణాలు కూడా ఉండబోతున్నవి. చాలా జాగ్రత్తగా ఉంటూ వృషభ రాశి వారు కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శిస్తూ, దగ్గరలో ఉండేటువంటి అమ్మవారికి కుంకుమార్చన జరిపిస్తూ ఒడిబియ్యం పోయండి, మంచి ఫలితం ఉంటుంది. మరలా చెప్తున్నాను, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత మీ అందరికీ తెలుసు, చాలామంది మాట్లాడారు. లాస్ట్ మంత్ సుమారుగా జూన్ జూలై 2 కలుపుకుంటే ఎంత లేదన్నా 750 మందితో నేను మాట్లాడాను. సుమారుగా 500 నుంచి 750 మంది. సో వృషభ రాశి వారు పెద్ద ఎత్తున మీరు ఇరుక్కొని పోయి ఉన్నారు. ఒక సెల్లారు, అందులో ఒక కారు, అది హైటు దాని లెవెల్ చిన్నగా ఉంది,
ఈ కారు కొంచెం పెద్దగా ఉంది, డ్రైవర్ తెలుసుకోకుండా ఆ యొక్క సెల్లార్లోకి తీసుకొని వెళ్ళిపోయాడు, మధ్యలో ఇరుక్కొని పోయింది కారు. సో వెనకకి రాక ముందుకు వెళ్ళక ఇబ్బందులు ఫేస్ అంటే ఉదాహరణ ఈ విధంగా ఉంటుంది. ప్రజెంట్గా అట్లా ఇరుక్కొని పోయారు, మీకు రావాల్సిన డబ్బు రావట్లేదు, మీరు ఇవ్వాల్సిన వాళ్ళు ఆగట్లేదు. మరి దీని నుంచి బయటపడాలి అంటే నేనే మీకు పరిష్కారం. కనుక అత్యంత వెలుగును నేను ప్రసాదించేటువంటి ప్రయత్నం చేస్తా అమ్మవారి యొక్క సాధనతో. ఆల్ ద బెస్ట్.